వాణి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాస్టర్స్ అందరికీ కూడా నా ఒక నమస్కారం సార్. సో ఈరోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మరి పామరు నుండి వాణి మేడం గారు దాదాపుగా 20 సంవత్సరాలు పైబడే పత్రి సార్తో మరి పరిచయం, పత్రి సార్కి దగ్గరగా ప్రయాణం చేశారు. మరి గురువు గారి మార్గంలో ప్రయాణిస్తూ మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తూ మరి ఎంతో మందికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ ఆఫ్లైన్, ఆన్లైన్ సెషన్లో మరి ఎప్పుడు నిరంతరం బిజీగా ఉంటూ, స్త్రీ అంటే ఒక ఇంటికే అంకితం కాదు, మరి సమాజానికి కూడా మరి ఎంతో సేవ చేయాల్సిన అవసరం స్త్రీమూర్తికి ఎక్కువగా ఉందని పత్రిజీ పిఎస్ఎస్ మూమెంట్ లో ఎక్కువగా స్త్రీలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఒక తల్లి, ఒక కుటుంబం అనేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ మీద ఆధారపడి ఉంటది. మగవాళ్ళు ఏముంది, బయటికి వెళ్తారు, సంపాదించుకొని వస్తారు. మరి కుటుంబ వ్యవస్థలో కుటుంబం హెల్దీగా ఉండాలంటే అదంతా కూడా స్త్రీమూర్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ ధ్యానిగా మారితే ఆ కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవిస్తారన్న ఉద్దేశంతో పత్రి సార్ ఎక్కువగా పిఎస్ఎస్ మూమెంట్ లో ఎక్కడ క్లాసులు పెట్టినా 100 మంది మెడిటేటర్స్ ఉంటే దానిలో 80 మంది లేడీస్ ఉంటారు, 20 మంది జెంట్స్ ఉంటారు. సో అంత ప్రేరణ కలిగించారు మరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అదే ప్రేరణతో మరి వాణి మేడం గత 20 సంవత్సరాలుగా పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి పామర్లో మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ధ్యాన ప్రచారం చేశారు. అటువంటి గ్రేట్ మాస్టర్ని ఈరోజు మనం కలవబోవటం మనందరూ అదృష్టం. మేడంని ఒకసారి సాదరంగా ప్రేమతో మనం చక్కగా క్లాప్ చేస్తూ మనం ప్లాట్ఫామ్ మీదకు జూమ్ లోకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ ఒక చెప్పండి సార్. చెప్పండి. సో ఈ రోజు మనకి జూమ్ లో ఇది 6వ బ్యాచ్ మేడం, మహా అవతార్ ఫౌండేషన్. ప్రతి నెల కూడా మనం 4 లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా వైజ్ గా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తుంది జరుగుతుంది. సో తెలుగు, హిందీ, కన్నడ అండ్ ఇంగ్లీష్. సో తెలుగు సెషన్ లో ఇది 6వ బ్యాచ్, 3వ రోజు. సో దీనిలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కోసం మీ ఆధ్యాత్మిక ప్రయాణం, అసలు మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు, మరి ధ్యానంలోకి వచ్చాక ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మరి మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, పత్రిజీతో మీ అనుబంధం ఒక 5 నిమిషాలు మరి మన మెడిటేటర్స్ కి చెప్పి తర్వాత మనం ఈరోజు కాన్సెప్ట్ లోకి వెళ్దాం మేడం. ఈరోజు కాన్సెప్ట్ కూడా మీకు తెలుసు. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి కర్మ, పునర్జన్మ ఎలా ముడిపడి ఉన్నాయి. సో మనం కర్మ, పునర్జన్మ. సో గత జన్మలో కర్మలు బట్టి మనకు పునర్జన్మ ఉంటుందని మనందరికీ తెలుసు. మన భారతీయ సనాతన ధర్మంలో సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. మనందరికి ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎన్నో జన్మలు ఎన్నో శరీరాలు తీసుకొని వస్తున్నాం. సో ఆ కర్మలకు పునర్జన్మకు ఎలా ముడిపడి ఒక అద్భుతమైన, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మరి మేడం మనకి చెప్పడానికి సిద్ధమై ఉన్నారు. దానికి ముందుగా మనం మేడం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఒక 5 నిమిషాలు తెలుసుకుందాం. ఎస్ మేడం. సో థ్యాంక్స్ మాస్టర్స్, ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. మా అవతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా నా ఒక నమస్కారం. సో నేను ఈ ఒక ధ్యానానికి, ఈ ఒక పిఎస్ఎస్ఎం సొసైటీకి నేను 2007 లో వచ్చాను మాస్టర్స్. దానికన్నా ముందు కూడా నేను షిరిడి సాయిబాబా ఒక డివోటీ. తర్వాత నేను 1 year శాంతిలో నేను అన్ని కూడా ఫాలో అయ్యేదాన్ని. తర్వాత ఇంకా లోతుగా వెళ్ళాలి అనే తపన ఉండేది, అంటే తెలుసుకోవాలని ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా నాకు అంత చుట్టూ అందరినీ చూస్తూ ఎందుకు ఇలా రకరకాలుగా ఉన్నారు, ఏంటి, మరి ఒకరు ఏమో బాధ అనుభవిస్తున్నారు, ఒకరేమో ఇలా ఉన్నారు, ఎందుకు ఇదంతా అని చిన్నప్పటి నుంచి నాకు అది తెలుసుకోవాలనే ఉండేది. ఎందుకు భగవంతుడు ఇలా రకరకాలుగా సృష్టించాడు, ఏంటి అసలు, అందరినీ ఒకే రకంగా సృష్టించి అందరికి ఒకే రకంగా హ్యాపీగా డబ్బులు ఏమేమి కావాలి అన్ని ఇచ్చి ఉంటే అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఒకరేమో ఆనందం, ఒకరేమో దుఃఖము, ఒకరేమో రకరకాలుగా మరి శరీరం ఇచ్చి కూడా మళ్ళా శరీరంతో ఎన్నో రకాల బాధలు, ఎందుకు ఇదంతా అనేసి నాకు ఎన్నో రకాల ప్రశ్నలు ఉండేవి. మరి మనం రామాయణం, మహాభారతం కానీ నేను ఎక్కువగా సీరియల్స్ అన్ని కూడా అవి ఎక్కువగా చూసేదాన్ని. రామాయణం, మహాభారతం, మళ్ళీ హిస్టరీ, మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఎక్కువ అవి చూసేదాన్ని. సో వాళ్ళందరిని చూసినప్పుడు వాళ్ళ జీవితం ఎంతో గొప్పగా ఉంది కదా, మరి వాళ్ళందరూ దేవతలుగా, మరి వాళ్ళ జీవితం ఏంటి అలా ఉంది, మన జీవితం ఎందుకు ఇలా ఉంది, వాళ్ళకి మనకి ఏంటి వ్యత్యాసము అని నాకు ఉండేది.
సో మా నాన్న అడిగినప్పుడు ఏంటి మరి వాళ్ళ జీవితం ఎంతో గొప్పగా ఇదిగా ఉంది, మరి మనం మాత్రం ఊరికే తినడం నిద్రపోవడం ఏదో పళ్ళు చేసుకుంటూ ఉన్నాం, మనం ఏంటి అంటే వాళ్ళు దేవతలు మనం మనుషులు, సో అంతే అని చెప్పారనమాట. నాకి భగవంతుడు కొంతమంది దేవతలుగా పుట్టించడం ఏంది, కొంతమంది మనుషులుగా పుట్టించడం ఏంది, ఇదేదో దేవుడు అందరికీ సమానం అన్నప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసుకోవాలనే ఆరాటం ఉంది. కానీ ఎవ్వరు అడిగినా కూడా కరెక్ట్ సమాధానం అయితే రకరకాలుగా చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో అది నాది. సో ఎప్పుడు వెతికేదాన్ని అనమాట. ఎక్కడ ఎవరు దొరుకుతారని. సో ఏ సన్యాసులు కనిపించినా కూడా నా ఒక మనసు వాళ్ళ వైపు వెళ్ళేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అడగడం అన్నీ చేసేదాన్ని. సో అలా వాళ్ళు "అమ్మ నీకు చాలా జిజ్ఞాస ఉంది. మరి నీ ఇంత చిన్న వయసుతోనే నీకు ఇయన్నీ తెలుసుకోవాలని ఉంది. కానీ మరి దాన్ని తెలుసుకోవాలి అంటే మరి నువ్వు అన్నీ వదిలేసి రావాల్సొస్తది. అప్పుడు మాత్రమే నువ్వు తెలుసుకోగలవు" అనేసి. కానీ అది కష్టం గదమ్మా! ఒక స్త్రీగా ఉన్నావు. మరి నీకు ఇంట్లో గాని, మరి నీకు ఇది గాని కొద్దిగా నీకు కష్టమవుతది. మరి తెలుసుకోవాలంటే మరి తప్పదమ్మా! మరి అంత లోతుగా నువ్వు తెలుసుకోవాలన్నప్పుడు మరి అన్నీ త్యజిస్తే గాని నువ్వు తెలుసుకోలేవు అని. కానీ నువ్వు ఇంత తపన ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో నీకు ఏదో విధంగా నేచర్ అనేది నీకు తెలిపేటట్టు నీకు ఒక అవకాశం రావచ్చు నీకు నీ లైఫ్‌లో అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలా నా జీవితంలో 2007లో మరి నేను ఆధ్యాత్మికంగా ఒక యోగి ఆత్మకథ బుక్ చదవడం, షిరిడి సాయిబాబా డివోటీగా ఉన్నప్పుడు ఎన్నో ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది గానీ దాని ఏమి అర్థం అవ్వడం లేదు నాకు. అంటే అవగాహన ఏమొస్తుందో అది ఏంటి? ఇది అసలు అది ఎలా అర్థం చేసుకోవాలి? అవగాహన లేదు. మనకొస్తూ ఉంటది ఏదేదో. కానీ దానికి అర్థం చేసుకోవాలి గదా! అవగాహన ఉండాలి గదా! ఆ ఒక తెలివి, వివేకం ఉండాలి గదా! అది నాకి లేదు. నాకు తెలియడం లేదు అసలు ఏంటి అయన్నీ వచ్చేటి అని. సో ఏదొచ్చినా భయం వస్తుంది. భయమేస్తుంది ఇదంతా ఏంటి అసలు ఏంది అని. అయితే 2007లో ఎప్పుడైతే పత్రి సార్‌ని కలిసానో, సో ఆయన ప్రతిసారి నేను ఆయన కలిసినప్పుడల్లా నాలో తెలియకుండానే ఏదైతే నాకు తెలియలేదో అవగాహన ఆటోమేటిక్‌గా అర్థమైపోయింది నాకు. ఎందుకంటే వాళ్ళ ఆరా అనేది నిజంగా అప్పుడు అర్థమైంది. ఓహో! గురువు ఒక సాంగత్యము, గురువు ఒక భాగ్యము మనకెందుకు కావాలి అంటే, వాళ్ళు ఒక బుద్ధ స్థితిలో అంటే ఒక ఎంప్టీ మైండ్‌లో ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే ఎంప్టీ మైండ్ ఒక ఆరాలో మనకెళ్తామో, మనకు తెలియకుండా ఎప్పుడైతే అక్కడ మౌనంగా జస్ట్ వాళ్ళని గమనిస్తూ అలా ఉండడం చాలు. ఇంకేం చేయబడలేదు. గురువు దగ్గర మనం ఏమి చేయబడలేదు. జస్ట్ అలా మౌనంగా వాళ్ళ దగ్గర కూర్చోంగానే, ఆ ఒక ఎనర్జీ ఏదైతే వాళ్ళలో ఆ ఎంప్టీ స్టేట్ మైండ్‌లో ఉంటారో, ఆ సెకండ్ అనుభూతి కలుగుతది. ఎందుకంటే ఇప్పుడు ఇతరులు గురువులకి మరి మనకి వ్యత్యాసం ఏంటంటే, మనం నిరంతరం ఆలోచనలోనే ఉంటాం. ఏదో ఒక కోరికతోనో, ఏదో ఒక ధ్యాసలో మనం మునుగుంటాం. సో, మనకందుకే మనం మీట్ అయినప్పుడు, మనం మామూలు జనాలు మీట్ అయినప్పుడు ఏ వ్యత్యాసం ఉండదు మనకి. ఎందుకంటే, వాళ్ళు మనం సేమ్ స్థితిలో ఉన్నాం. అటు, ఇటు. ఆలోచన స్థితిలో ఉన్నాం. కానీ గురువులు మాత్రము ఆలోచన రహిత స్థితిలో ఉన్నారు. సో, అందుకని వాళ్ళల్లో మనం వెళ్ళంగానే ఏదో తెలియని ప్రశాంతత. ఏదో తెలియని కొత్తదమ్మా అక్కడికి పోయొచ్చినాక ఏదో జరిగిందే నాకు. ఏదో తేడా వచ్చింది అని తెలుస్తదనమాట. అది వ్యత్యాసం. అక్కడ నేను గ్రహించాననమాట. ఓహో! ఇదా జరిగేది. సో, ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో నాకు తెలియని అవగాహన, అర్థం చేసుకోవడము. ఇంటికొచ్చిన తర్వాత గూడా ఆ రోజంతా గూడా నాకు ఈ గతం చేసినయి అన్నీ గూడా ఓహో! పలానా దిక్కు నేను ఇది చేశాను అని గ్రహించడం స్టార్ట్ అయింది. అప్పుడు అప్పుడు ఓహో! ఇలా మనం గ్రహించాలా? ఓకే. మన లోపల తెలుసుకోవడం అంటే ఇదా అనేది అలా పత్రిజీ సార్ ఒక సాంగత్యంతో మాస్టర్స్ ఈ జన్మలో నా మహాభాగ్యమే. ఎందుకంటే అలా ఫిజికల్‌గా ఒక గురువు సాంగత్యం దొరకడం ఎంతో జన్మల భాగ్యం చేసుకుంటే గాని దొరకదది. హాస్టల్‌గా నేను బాబాని డ్యూటీగా ఉన్నప్పుడు నేను అనుభూతి పొందాను. కానీ ఎందుకంటే నేను ఆ ఎంప్టీ స్టేట్ మైండ్ ఎళ్తే గాని పూర్తిగా బాబాని నేను అవగాహన చేసుకోలేను. అంత తీవ్రమైన సాధన నేను చేయాలి. అక్కడ నేను అంత చేయలేదు. సో కొంత నేను భక్తిలో కొంత అర్థం చేసుకుంటాను కానీ, పరిపూర్ణమైన వాళ్ళు ఏం చెప్తున్నారు అని ఎంత పారాయణం చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా మనకు అవగాహన అవ్వదు. ఎందుకంటే ఆ ఒక డీప్ స్టేట్ ఆఫ్ మైండ్ స్థితిలో మనము ఉండలేము కాబట్టి. కొంత మాత్రమే మనము పరిపూర్ణంగా గ్రహించలేము.
సో ఎప్పుడైతే ఆ ఆ ఒక యోగులు వాళ్ళ ఒక సాంగత్యములో మనం ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ ఎనర్జీతో కూడుకొని ఉంటారన్నమాట. సో ఆ ఎనర్జీలోకి వెళ్ళేసరికి మనలో మనం ఎన్నో విషయాలు ఆడ గ్రహించడం అనేది జరుగుతుంది. సో అది నాకు ఈ జన్మలో మాత్రం పత్రిజీ సార్ ద్వారా మరి మీట్ అవ్వకపోయి ఉంటే నా పరిస్థితి చాలా గందరగోళంగా ఉండేదేమో. నేను సాధన చేసినా కూడా ఇంత డీప్ స్థితిలోకి నేను రాకపోయి ఉండొచ్చేమో. కానీ ఆ గురువు బలం అనేది కలిస్తే మన జీవితంలో కలిస్తే మాత్రము ఎన్నో 10 సంవత్సరాలది మనం పట్టేది కూడా మనము ఒక 5 సంవత్సరాలకి మనము వ్యత్యాసం ఉంటది మాస్టర్. 10 జన్మలది 5 సంవత్సరాలది తగ్గింది అంటే ఎంత వ్యత్యాసం ఉంటది. మరి అది ఆ భాగ్యం మన గురువు నుంచి మనకు లభిస్తుంది. సో అలా ఆయన ద్వారా ఎన్నో విషయాలు నేను తెలుసుకోవడము, మరి నాలో అంతర్గతంగా నా గుణాలలో నన్ను నేను గ్రహించడం, మార్పు చేసుకోవడం అనేది జరిగింది. లేకపోతే పత్రి సార్ గనక కలపపోయి ఉంటే ఆ బుక్కులు చదివి మన బుక్కులలో చదువుతూ ఉంటాం. ధ్యానం చేస్తే ఇయి వస్తాయి, అయి వస్తాయి, అయి తెలుసుకుంటాం, ఇయి తెలుసుకుంటాం అని. సో మనకు వాటి మీదనే ఉంటది. అసలు ఏంటి అనే విషయం మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ బుక్‌లో రాస్తారు. మీకు ఇది దొరుకుతది, ఆ శక్తులొస్తాయి, ఈ శక్తులొస్తాయి. మీరు అనుకునేది నెరవేరుతది అది ఇదని. సో మనం ఏమనుకుంటాం, ఓహ్! వాళ్ళు బుక్‌లో ఇచ్చారు అదే గదా! అనేసి మనం వాటి మీదనే ధ్యాస ఉంటది. కానీ అసలైన గురువు ఏం చెప్తాడంటే, మన పరిస్థితులు బట్టి, మనమున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసి, అతను ఇప్పుడు నువ్వేం చేయాలి, ఏంటి అనేది ఒక గురువు మనకు చెప్తాడు. కానీ బుక్కులు మనమున్న వర్తమాన క్షణంలో ఏముందో చెప్పదది. అది అనుభవపూర్వకంగా ఏం జరిగింది, ఆ కాలంలో, ఆ సమయంలో వాళ్ళెలా ప్రవర్తించారు, ఏం చేశారు, ఆ కాలం బట్టి, ఆ పరిస్థితులు బట్టి ఎలా వాళ్ళుండారు, ఎలా మెలిగారు అనే మాత్రమే ఆ పుస్తకంలో ఉంటారు. కానీ అది ఆ సమయంలో ఆ ఒక సంస్కృతంలో వాళ్ళేం చేశారు, ఈ క్షణంలో చేశామనుకోండి అక్కడ పనిచేయదు. సో అందుకే ఏ వర్తమాన కాలంలో ఆ వర్తమానంలో గురువు ప్రతి క్షణము ఎందుకు వస్తున్నారు అంటే మరి ఇప్పుడుందా మాస్టర్స్? మరి ఇప్పుడు మళ్ళా భవిష్యత్తులో ఉంటదా? ఎంత చేంజ్ అయిపోతుంది మనకి. అన్ని రకాలుగా మనం ఎంత అభివృద్ధి చెందాము సైన్స్ ప్రకారంగా గాని, మరి మన మేధో శక్తితో గాని. ఒకప్పుడు ఎన్ని టీవీలు ఇవన్నీ ఎన్నో వచ్చాయి. ఎన్నో మార్పులు జరిగాయి మన జీవితం. ఒకప్పుడు ఆడవాళ్ళు బయటికి పోయేవాళ్ళు కాదు. పని చేసేవాళ్ళు కాదు. మగవాళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏ రకంగా ఉంది? మరి పరిస్థితులు బట్టి ఎలా మెలగాలో అనేది మార్పులు గురువులు తీసుకొస్తూ ఉంటారు. ప్రెజెంట్ ఉన్న వాతావరణం వల్ల, జనాల ఒక మనస్థితుల వల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? గతంలో ఎవరికి చెప్పలా అందరూ ధ్యానం చేయండి, అంతర్ధ్యానం. అప్పుడు అందరూ బానే ఉన్నారు. అందరూ పెద్ద మాటలు, పెద్దవాళ్ళు చెప్పింది వింటూ, గురువులు, యోగులు ఏం చెప్పారో అది ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఫాలో అవ్వడం లేదు. అది మా ఇష్టం అంటున్నారు. మా ఇష్టం. మాకేది కరెక్ట్ అనిపిస్తే మేము అది చేస్తాం అంతే అని చెప్తున్నారు. సో ఇప్పుడు మన ధ్యానం అనేది చాలా అవసరం. మరి మన ఇష్టం అన్నప్పుడు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటే మనం కరెక్ట్ గానే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం సైన్స్ పెరిగిపోయింది. మనం చాలా ఇంటెలిజెంట్ పెరిగిపోయింది. మేడం, వాణి మేడం, ఒక్క నిమిషం మేడం, సారీ ఫర్ డిస్టర్బెన్స్. శ్రీహరి గారు, మీరు హోస్ట్ గా అయ్యారు. క్లాసు నాకు చెప్పకుండా లాగౌట్ చేయొద్దు. ఓకే, అట్లానే అందరు మ్యూట్ చేసుకోండి. అందరూ అన్మ్యూట్ చేసుకున్నారు. నా దగ్గర అన్మ్యూట్ చేసే ఆప్షన్ కూడా లేదు. మేకల్ శ్రీనివాస్ క్లాస్ జరిగేటప్పుడు అన్మ్యూట్ చేయొద్దు, దయచేసి మ్యూట్ చేసుకోండి. మేకల్ శ్రీనివాస్ సామ్సంగ్ అంట. మ్యూట్ చేసుకోండి అందరూ. మళ్ళీ అన్మ్యూట్ చేస్తారు. నేను తెలుగులో చెప్తున్నానండి, మ్యూట్ చేసుకోమంటే. చూడండి, నేను మధ్యలో క్లాసులు మాట్లాడుతున్నా, మేడం మళ్ళీ ఆ ఫ్లో పోతుంది. మీరు అన్మ్యూట్ చేసుకుంటారేంటి అందరూ? మ్యూట్ చేసుకోమంటే తెలీదా అర్థం? మ్యూట్ చేసుకోమంటే మీ ఆ మైక్ దగ్గర రెడ్ సింబల్ వస్తుంది, చేసుకోండి. పార్వతి మేడం, అన్నపూర్ణ మేడం, మీరందరూ మ్యూట్ చేసుకోండి మేడం. మ్యూట్ చేస్తా మేడం.
ఓకే మేడం, ఎవరు దయచేసి మాట్లాడొద్దు, అందరు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్నప్పుడు మీ మైక్ సింబల్ మీద అడ్డంగా రెడ్ గీత వస్తుంది, అప్పుడు మ్యూట్ చేసుకున్నట్టు. అన్మ్యూట్ అంటే రెడ్ గీత పోయినప్పుడు అన్మ్యూట్, మైక్ ఒక్కటే కనపడుతుంది. ఇంత క్లియర్ గా చెప్తున్నా నేను. ఎస్ మేడం, వాణి మేడం, సారీ, కంటిన్యూ. సో మాస్టర్స్, సో అలా ఈ పరిస్థితులకి మరి ఎంతో సైన్స్ పెరిగిపోయింది, మరి మనకు అన్ని అవసరాలు పెరిగిపోయాయి, మరి అన్ని రకాలుగా మనము మైండ్ సెట్ కూడా అన్ని కూడా మనం ప్రభావితం అవుతున్నాం ప్రతిదాని. సో అందుకని ఇప్పుడు మనకి మైండ్ మన కంట్రోల్లో ఉండాలి, మనకి ఏది మంచి చెడు తెలియాలి అంటే మరి ఖచ్చితంగా మనకి ధ్యానం అవసరం. అలానే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నిజంగా నా నా నేను ఎలా ఉండాలో అలా నేను ఉండగలుగుతున్నా. కాబట్టి ఈ రోజు మన టాపిక్ ఈ ఒక కర్మ పునర్జన్మ సిద్ధాంతం. అంటే ఇది ఎలా ముడిపడి ఉంది, ఈ ఒక కర్మ, ఈ పునర్జన్మ ఈ ఎలా ముడిపడి ఉందో వీటికి తెలుసుకుందాం మాస్టర్. సో నేను ధ్యానం రాకముందు నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు మనము అనుకుంటాం కానీ మనం అనుకునేవి జరగడం లేదు, మనకి వ్యతిరేకంగా జరుగుతుంది, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనకి ఎందుకు ఈ రకంగా సమస్యలు వస్తుంది అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. ఎందుకని నేను అందరూ బాగుండాలని, అందరూ మంచిగా ఉండాలి, మంచిగా అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళకి కావాల్సినన్ని హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒక రకంగా మనకు ఆటంకాలు రావడము, దానివల్ల సమస్యలు రావడము, ఈ కోపము, ఈ ఈర్ష, మరి ఈ ద్వేషము, మళ్ళీ రివెంజ్ తీసుకోవాలనడము, ఎలాగైనా సరే వీటిని నాశనం చేయాలి అనుకోవడము, ఇవన్నీ ఏంటి అనేది నాకు అర్థమైంది. ఎందుకు మన జీవితంలో ఇదంతా జరుగుతుంది? ఎందుకు ఇలాంటి వాళ్ళు మనము తారసపడుతూ ఉంటారు మనకి? ఏంటి మన జీవితంలో మన హ్యాపీగా, ఆనందంగా మనము మనము ఉండలేమా అనే ఇది ఉండేది నాకు. అయితే ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో అప్పుడు అర్థమైంది, ఓహో! నా జీవితంలో ఎందుకు నేను వీన్ని కలుగుతున్నాను? ఎందుకు ఈ రకంగా అవుతుంది? సో ఏంటి నా దగ్గర నుంచి తప్పు జరుగుతుందా? లేకుంటే ఎందుకు నేను ఏ పాఠం నేర్చుకోవడానికి ఇక్కడ ఇది జరుగుతుంది? లేకుంటే ఇక్కడ నేను ఏం అర్థం జేసుకోవాలి? అనేది ఎప్పుడైతే నాకు ఒక్కొక్కటి అర్థమవుతుందో, అప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి వీళ్ళ దగ్గర? సో ఈ రకమైన మనస్తత్వం వాళ్ళు మన దగ్గరికొచ్చినప్పుడు, మనం ఒక మనం మన మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? మనం ఇక్కడ మాట్లాడాలా? మాట్లాడకూడదా? మరి ఇక్కడ మనం ఓకే చేయాలా? ఓకే చేయకూడదా? ఇలాంటి నాకు అర్థమైనప్పుడు, అయి బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా అంతకుముందు తెలియకుండా ఏదేదో చేసేస్తాం. ఏదో మాట్లాడడము, ఏదో మనము తెలియకుండానే వాటిని ఎక్కువగా పూసేసుకోవడము, లేకుంటే ఏదో అటు ఇటు చేస్తూ ఉంటాం. దానివల్ల ఎన్నో సమస్యలు క్రియేట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే అవగాహన చేసుకున్నామో, మనం కరెక్ట్‌గా అక్కడ డీల్ చేసినప్పుడు సమస్యలు తగ్గుతూ ఉంటదనమాట. సో, అందుకే ధ్యానం చేసినప్పుడు ఏం జరిగింది, ఏంటి అనే విషయం మనకు తెలుస్తుంది. మనం ఏమి చేయకపోయినా అవతల వైపోలొచ్చి మనకి తిట్టడమో, అరవడమో, లేకుంటే మన మీద నిందేశారనుకోండి, అదే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అర్థమైపోతది వాళ్ళు ఎందుకు నిందేశారు, ఏం జరిగింది అక్కడ. ఓహో! ఓకే. మనకి దీనివల్ల వీళ్ళు మనం మీద నిందేశారు. అప్పుడు మనకు కోపం రాదు. అదే మనకు తెలీదనుకోండి, కోపగిచ్చుకొని వాళ్ళు అరవడము, తిట్టడము, మరి మనం గూడా అశాంతి కోల్పోవడము, లోపల రకరకాల మనల్ని మనం తిట్టుకుంటుంటాం. అయ్యో! నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, ఎంత జేసినా లాభం లేదు అని రకరకాలుగా తిట్టుకుంటాం మాస్టర్. అంటే ఈ కారణ సంబంధం గురించి మనకు అర్థం కావట్లేదు. అందుకే బుద్ధుడు గూడా చూడండి, ఆయన చక్రవర్తి. మరి ఆయనకంత డబ్బులు, అందమైన భార్య, అందమైన భవనము అన్నీ ఉన్నా గూడా మరి ఆయన ఎందుకు ఆనందంగా ఉండలేదు? మరి ఆయన ఆనందంగా మనం ఏమనుకుంటాం, డబ్బులుంటే, భవనం ఉంటే, అందమైన భార్య ఉంటే, అందమైన చుట్టూరు ఉంటే మనం చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటామనుకుంటాం. మరి ఒక బుద్ధుడు ఎందుకు తృప్తిగా ఉండలేకపోయాడు? మరి ఆయన బయట ఎప్పుడైతే రాంగానే అంత చూసాడో, ఆయనకి ఏంటి మరణం వస్తదా? ఏంటి మనిషికి ఇలా జబ్బయిపోయి శరీరం అంతా ఇలా అయిపోతదా? మరి ఎందుకు ఇలా అంతా ఉంది? ఎందుకు అటైతే అప్పుడు తన వద రథసారథిని అడిగినప్పుడు అతను చెప్తాడన్నమాట. అది వాళ్ళకే కాదు నీకు గూడా వస్తది. నీకు గూడా ఎప్పుడైనా రోగం రావచ్చు. నువ్వు గూడా ఒకరోజు వాళ్ళలాగే చచ్చిపోవాల్సొస్తది అని చెప్పినప్పుడు అతనికి అర్థం కాల. ఏందిది?
నాకు వస్తుందా, అసలు ఎందుకు ఇదంతా ఉంది, ఎందుకు ఈ దుఃఖం ఉంది, ఎందుకు ఈ రోగం ఉంది, ఎందుకు మనిషి చచ్చిపోవాలా, అసలు ఎందుకు ఇదంతా కొట్టడం ఏంటి, ఇదంతా ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు అతను ఏం చేశాడు, అది ఎలాగైనా తెలుసుకోవాలి. అతను ఇంకా పనుకోబుద్ధి కాల, ఉండబుద్ధి కాల, మనసు తెలుసుకోవాలి అనే ఆరాటన బయలుదేరింది. అప్పుడు ఎప్పుడైతే అతను ఇల్లు వదిలి బయటికి వెళ్ళాడో అప్పుడు 500 మందిని మాస్టర్స్ ని ప్రశ్నించాడు. ఎక్కడ ఒక సమాధానం కరెక్ట్ గా ఆయనకి సాటిస్ఫాక్షన్ దొరకలేదు. అప్పుడు తనకు తనే ఒక చెట్టు కింద అలసిపోయి ఆహారం లేక శరీరం అంతా కుంచుకుపోయి ఉత్త ఎముకలు కనిపిస్తూ ఉంది. ఇంకేమీ లేదు అతని శరీరంలో. అప్పుడు అతను అలసిపోయి చెట్టు కింద కూర్చోగానే లోపల నుంచి శ్వాస అనేది, ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అతను పూర్తిగా అలసిపోయాడు. అంటే అలా ఎలా అయ్యాడంటే ఒక జీవ శవం లాగా తయారైపోయాడు. అప్పుడు తన లోపల శ్వాస అతనికి వినిపిస్తుందన్నమాట. రావడం, పోవడం, రావడం, పోవడం. అతను దాన్ని వినగలిగాడు. తను గ్రహించగలిగాడు. ఏంటి ఇది లోపలకు రావడము, పోవడం, నా లోపల ఏదో జరుగుతుంది అని గమనిస్తూ, గమనిస్తూ, గమనిస్తూ తను మర్చిపోయాడనమాట. ఆ పూర్తిగా ఆలోచన లేని స్థితిలో అతను సర్వం తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఆ ఒకటో జాములో ఎప్పుడైతే అలా సాధన చేశాడో, ఆ ఒకటో జాములో అతని జన్మలన్నీ చూసుకున్నాడు. అంటే ఒక జన్మలో ఆడగా, మగవాడిగా, ఒక జన్మలో ఒక పేదవాడిగా, ఒక జన్మలో ఒక డబ్బులున్నవాడిగా, మరి ఒక జన్మలో ఎన్నో రకాలుగా ఎన్నో వేల జన్మలు చూసుకున్నాడు. అప్పుడు రెండో జాములో అతను ఏం చూశాడు, అసలు మనం ఏం చేస్తే ఏ ఫలితం వస్తది, ఆ ఒక కారణ సంబంధం గురించి తెలుసుకున్నాడు. అవన్నీ తెలుసుకున్న తర్వాత మూడో జాములో అతను దుఃఖం ఉంది, ఇది ఎలా పోతుంది అంటే అష్టాంగ మార్గం కనుక్కున్నాడు. అంటే ఎప్పుడైతే సరైన దృక్పథంతో, సరైన కర్మలతో, సరైన సంకల్పాలతో, సరైన జీవన విధానంలో, సరైన చేష్టలు, సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం. సో ఎప్పుడైతే వీటిలో మనం కరెక్ట్ గా ఉంటామో అప్పుడు మనకు దుఃఖం ఉండదు. మనం ఆ ఒక ముక్తి మోక్ష ఒక స్థితిలో, నిర్వాణ ఒక స్థితిలో మనం ఉంటాము అని ఆయన స్పష్టంగా చెప్పాడనమాట. సో ఆయన తన శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్తాడనమాట. ఆ శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన వాళ్ళకి ఒక కథ ఆయన చెప్తాడనమాట. చూడండి, ఒక అడవిలో అంతా కూడా ఒక అగ్ని అక్కడ రగలడం మొదలుపెట్టింది. అలా రగులుతూ ఉన్నప్పుడు అలా చెట్లన్నీ కూడా మంటలో కాలిపోతూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్న జంతువులు అన్ని కూడా కాలిపోవడం మొదలయ్యింది. అయితే అక్కడ మరి జంతువులంతా మంట స్టార్ట్ అవ్వగానే అన్ని పరిగెత్తుతాయి. వాటిని రక్షించుకోవడానికి అన్ని పరిగెత్తడం మొదలవుతాయి. అప్పుడు ఈ ఏనుగు కూడా పరిగెత్తుతూ ఉంటది తను కాపాడుకోవడానికి. అప్పుడు పరిగెత్తుతూ ఉన్నప్పుడు 3 కాళ్ళు వేస్తది. ఇంక ఒక కాలు వేయబోగానే అక్కడ ఒక కుందేలు పిల్ల ఉంటది. అది ఎమ్మటే దాన్ని చూడడంతో అప్పుడు అది అలా ఆగిపోయి దాని మీద వేయకుండా అలా ఆగి అదేమనుకుంటదంటే, అయ్యో నేను గాని కాలు వేస్తే ఈ కుందేలు పిల్ల చచ్చిపోతది కదా, అయ్యో ఇప్పుడు నా వల్ల మరి ఇది చచ్చిపోకూడదు, నేను కాలేస్తే ఇది నా వల్ల చచ్చిపోతది, కానీ నేను కాలేయకపోతే మంట అంతా వచ్చేసి మరి ఆటోమేటిక్ గా నన్ను దాన్ని కాల్చేస్తుంది. ఒక పక్క మనసు ఏం చెప్తుంది, అయ్యో నువ్వు బలవాడివే, మంటొచ్చి ఎలాగోనూ కాలిపోతారు, నిన్ను నువ్వు కాపాడుకో చాలు అని ఒక పక్క మనసు చెప్తుంది. ఒక పక్క ఏమనిపిస్తుంది ఏనుగుకి, లేదు లేదు, నా వల్ల చనిపోవడము నాకు కరెక్ట్ అనిపించటం లేదు. సహజంగా ప్రకృతి నుంచి జరిగితే అది వేరే విషయం, కానీ నేను నా వల్ల, నా కాలు వల్ల ఇది చచ్చిపోతే నాకు పోతున్నాను అని చెప్పి అది అలానే కాలు వేయకుండా అలానే ఆ ఒక కాలు మీద నిల్చుకొని ఉంటది. అలా మంటలంతా వస్తూ ఆ ఒక ఏనుగు కాలిపోతది. ఆ తర్వాత ఆ ఒక రాబిట్ కూడా కాలిపోతది. సో ఆ ఏనుగు ఎవరో కాదు, నీ ముందు ఉన్న ఈ బుద్ధుడే అని చెప్తారన్నమాట. అంటే చూడండి, ఎన్నో జన్మలు ఎత్తి మన ఒక సంస్కారము, మన ఒక వాసనలే మరి అతను ఎన్నో జన్మలు తెలుసుకుంటూ ఆ ఒక మనస్థితి ఉండబట్టే ఆ జన్మలు అతను బుద్ధుడయ్యాడు. లేకపోతే ఆ జన్మలో బుద్ధుడు అవుతాడా ఏంటి?
ఆ బుద్ధుడు ఆ జన్మలో అయ్యాడు అంటే ఎన్నో జన్మల అతను సంస్కారం, ఆ ఒక బుద్ధి పరిపూర్ణమైన వికాసం ఉండబట్టే అతను ఆ జన్మలో బుద్ధుడయ్యాడు. మరి అతను పుట్టినప్పుడు అతని పేరు సిద్ధార్థుడు, అంటే సిద్ధు అంటే అతను ఆల్రెడీ సిద్ధి పొందాడు, అయితే పరిపూర్ణమైన బుద్ధత్వం రాలేదు. సో ఎన్నో జన్మలు అతను ఆ ఒక సంస్కారంతో ఉండబట్టి సిద్ధత్వం వచ్చింది. అయితే అందుకే అతనికి కావాల్సిన సంపద, ఒక మంచి భార్య అన్ని వచ్చినాయి. ఎందుకు? సిద్ధత్వం ఉంది. అతను ఎన్నో పుణ్య సంస్కారాలు చేశాడు కాబట్టి అన్ని రకాల తన జీవితంలో భోగాలన్నీ వచ్చాయి. అయితే అక్కడ బుద్ధత్వం రాల, పరిపూర్ణమైన ఆ బుద్ధ, అందుకే అతనికి దుఃఖం కలిగింది. అక్కడ మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తేనే మాస్టర్స్ మనకు దుఃఖము, బాధ, పీడ ఇవన్నీ వస్తది. మనసు పని చేయకపోతే మనకి దుఃఖం, బాధ వస్తదా? అంటే ఇక్కడ బుద్ధుడికి ఆ ఒక బాధ కలిగింది, దుఃఖం కలిగింది. ఏంటి అసలు, ఎందుకు దుఃఖం ఉంది, ఇది నేను తెలుసుకోవాలి అంటే అక్కడ మనసు పనిచేస్తుంది. సో అప్పుడు ఇది తెలుసుకొని అతను పరిపూర్ణమైన బుద్ధత్వం 100% పరిపూర్ణమైన బుద్ధి వంతుడయ్యాడు, అందుకే అతను ఏమన్నాడు, నన్ని ఇప్పుడు ఆ మిత్రుడు వచ్చి ఏ ఆ, ఏదో పిలవబోతే, లేదు నన్ను బుద్ధుడు అనిపించి నేను బుద్ధుడు అయ్యాను అని తనే ప్రకటించుకున్నాడు. అంటే అక్కడ ఒక పాయింట్ మనసు కూడా పనిచేయటం లేదు బుద్ధుడు. అందుకే పత్రి సార్ కూడా చెప్తాడు, ఒక్క పాయింట్ 100%లో ఒక పాయింట్ మనసు పనిచేస్తుందన్నా నువ్వు పరిపూర్ణమైన బుద్ధుడు కాలేవు అంటే కదా. ఒక పాయింట్ కూడా మనల్ని కుచ్చుతుంది కదా, మరి బాధిస్తుంది కదా. మరి అక్కడ పరిపూర్ణమైన మనం బుద్ధుడు ఎలా అవుతాము అంటే ఒక పాయింట్ కూడా మన మనసు పుచ్చుకోకూడదు, బాధపడకూడదు. 100కి 100 బుద్ధి పరిపూర్ణంగా 100% ఉండాలి, వాళ్ళనే మనం బుద్ధుడు అని అంటాం. సో అలా మన ఈ ఒక కర్మ, మనం చేసుకునే పనులు, అంటే కర్మ అంటే మనం చేసే పనులు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మనం ఏ పనులు చేస్తున్నామో వాటినే కర్మ. మంచి పనులు, సో అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. సో ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల మనకు భోగాలు, చూడండి కొంతమందిని చూస్తాం, అబ్బా వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, ఏమి పని చేయకపోయినా వాళ్ళ నాన్న బాగా సంపాదిస్తూ ఉంటే ఇతను బాగా ఖర్చు పెట్టుకొని బాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడే అని అనుకుంటాం. అంటే అతను ఏంటి, గత జన్మలో పుణ్యం చేసుకున్నాడు, ఈ జన్మలో ఆ భోగాలన్నీ అనుభవిస్తున్నాడు. మరి కొంతమంది చూసినట్టయితే అబ్బా పాపం ఏంది వాళ్ళు ఎండనక వాననక రోజంతా కష్టపడతానే ఉన్నారు, అయినా కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి సుఖం లేదు, ఎప్పుడు ఏదో ఒక బాధ, ఏదో ఒక రోగము, ఏదో ఒక సమస్యలు. ఎంత మంచివాడు అతను, అయినా కూడా ఎందుకు అట్ట వస్తుంది అంటే గత జన్మ తను పాపాలు చేసుకున్నాడు, జన్మలో పుణ్యం లేదు అక్కడ. ఈ జన్మలో అతను మంచిగా ఉండి ఉండొచ్చు, కానీ గత జన్మలో అతను ఎన్నో పాప కర్మలు చేశాడు. అందుకు ఈ జన్మలో ఎంత కష్టపడుతున్నా, ఏమి చేస్తున్నా అతని జీవితంలో ఎటువంటి ఫలం జరగడం లేదు. ఎందుకంటే గత జన్మ తను చేసుకున్నదే ఈ జన్మ తను అనుభవిస్తున్నాడు అక్కడ. ఈ జన్మ చేసుకున్న మంచి అతనికి భవిష్యత్తులో అది వస్తుంది. కాబట్టి అక్కడ మనం చేసుకునే దాన్ని బట్టే లభిస్తుంది మాస్టర్స్. పాపం చేసుకుంటే రోగం వస్తుంది, పుణ్యం చేసుకుంటే భోగం వస్తుంది, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏం జరుగుతుంది అంటే ఏది చెడో మంచిదో తెలుసుకొని, ఓకే ఏదో తెలియకో నేను తెలుసుకోకో ఏదో చేశా, గత జన్మలో ఏం చేశానో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో నేను రోగం అనుభవిస్తున్నా, బాధ అనుభవిస్తున్నా, దుఃఖం అనుభవిస్తున్నానంటే నేను ఏదో చేశా, లేకపోతే ఇది అనుభవించను కదా. కాబట్టి ఇప్పుడు నుంచి అయినా నేను మంచి పనులు చేస్తాను, మంచిగా ఉంటాను, మంచిగా మాట్లాడడము, మంచిగా ఆలోచించడము, మంచి సత్కర్మలు చేస్తాము,
అని ఎప్పుడైతే మనం ఆ జ్ఞానం ఉందో మనం చేయడం మొదలు పెడతాం మాస్టర్. మనం చేసేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం కంట్రోల్ బ్యాలెన్స్, ఎందుకంటే మన సత్యం తెలిసిపోయింది. మన దగ్గరికి ఏది వచ్చినా కూడా ఇది మనము ఎన్నో మరి ధ్యానంలోకి రావడానికి 400 జన్మలు పడుతుంది. మరి 400 జన్మలు ఎన్ని చేసి ఉంటాం మాస్టర్స్? ఒకటా రెండా? ఎన్నో జన్మల్లో ఎన్నో పాపాలు చేసి ఉంటాం. మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని ఏళ్ళు పడుతుందో కూడా తెలీదు మనకు అయన్ని తీరాలి అంటే. అందుకే ఎప్పుడు కూడా ధ్యానం చేయంగానే కొంతమంది, మేడం మాకు సమస్యలు పోవడం లేదు, మాకు ఇంకా రోగం పోవడం లేదు, మాకు ఇంకా ఏమి తేడా రావడం లేదంటే ఎలా వస్తది? చెప్పండి, ఎలా వస్తది మనకి? ఎన్నో జన్మలు చేసుకున్న అయన్నీ తరగదా? అయన్నీ కడుక్కు పోవద్దా? మరి అందుకని మనము వాటిని ఆలోచించేది వద్దు మాస్టర్స్. చేయడం, చేయడం మొదలు పెడతాం. మన ధ్యాన సాధన చేస్తూ పోతా ఉంటాం. మనం సత్కర్మలు, మంచి పనులు చేస్తా పోతాం. అప్పుడు ఏ రోజు అయన్నీ మన గత జన్మ చేసుకోవాలన్నీ కరిగిపోతుంటదో, అది అయిపోంగానే ఆటోమేటిక్‌గా మనకి ఏది రావాలో ఆటోమేటిక్‌గా అది వస్తది. మీరు ఎంత గింజుకుంటున్నా, ఎంత అల్లాడి ఎవరి దగ్గరికన్నా పోయి ఏది భవిష్యత్తు చూపించుకున్నా, లేకుంటే మీ ఒక హస్తరేఖలను చూసుకుంటా, లేదు మా ఒక దీంట్లో మా ఒక జీవితంలో ఏ రాత ఉందని ఎన్ని తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనము సంచిత కర్మలు మోసుకొనున్నాం. మూటలు, మూటలు, మూటలు మోసుకొనున్నాం. అయి మోసుకొని నా రాత మారుస్తారా? ఏం చేస్తే నా రాత మారుతదంటే, ఏమి చేస్తే మారదు. మంచి పనులు చేసుకుంటూ పోతే, అప్పుడు మీ ఒక చేసుకున్న పాప కర్మలన్నీ దగ్నమవుతూ పోతూ ఉంటది. అదే మీరు నాకేమి జరగడం లేదు గాబట్టి నేను మోసం చేసుకుంటూ పోతా, నేను తప్పులే చేసుకుంటా పోతా, ఏం ప్రయోజనం, మంచిగుండి లాభం లేదు, అందుకని నేను గూడా అందరిలాగే బతికితే సరిపోతదని చేసుకుంటూ పోతే ఏమి లేదు. పాపపు మూట పెరుగుతనే ఉంటది. దానివల్ల ఏ లాభం లేదు. పెరుగుతనే ఉంటది. ఎన్నో జన్మలు పుడతనే ఉంటాం మనం. కాబట్టి మాస్టర్స్, అందుకే ఈ కర్మ సిద్ధాంతం, ఈ పునర్జన్మ సిద్ధాంతం, దీని గాని తెలుసుకుంటే ఇంక ఏ ప్రశ్న ఎవరిని అడగం మాస్టర్స్. ఎవరిని అడగం. ఏం మాస్టర్స్ నాకు అనుభవాలు రావడం లేదే, నాకు మూడో కన్ను తెరవడం లేదే, లేకుంటే నాకు అందరిలాగా జ్ఞానం రావడం లేదే, నాకు ఎందుకు నా జీవితంలో ఆనందం రావడం లేదు, నేను ఏది అనుకుని ఎందుకు జరగడం లేదు, ఈ ప్రశ్నలు రావు మాస్టర్స్. ఎవరైతే ఈ కర్మ, పునర్జన్మ సిద్ధాంతం సరిగ్గా తెలుసుకోరో ఈ డౌట్లు అడుగుతూనే ఉంటారు. ఈ ప్రశ్న వేస్తూనే ఉంటారు. మీరు వేసినంత మాత్రాన ఏం ప్రయోజనం చెప్పు? వాళ్ళేమంటారు? ధ్యానం చేయండమ్మా. ఇంక వేరేది ఏమైనా చెప్తారా? ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అంటారు. అందుకే బుద్ధుడి దగ్గరికి గూడా అందరూ ఇదో నాకు భార్యతో చాలా తలనొప్పొస్తోంది, నా భార్య నన్ను పీడిస్తుంది అని బుద్ధుడి దగ్గరికెళ్తారు. కొంతమంది భార్యలు ఏం చేస్తారు? అబ్బా! మొగుళ్ళు హింసిస్తున్నారు, మాకు స్వేచ్ఛనే ఇవ్వడం లేదు, మమ్మల్ని నానా తంత్రాలు పెట్టి హింసిస్తున్నారు అని వీళ్ళు సమస్యలు ఆయన దగ్గరికెళ్తారు. మరి కొంతమంది మాకు ఉద్యోగం రావడం లేదని అడుగుతారు. కొంతమంది అయ్యో! మాకు రోగాలొస్తున్నాయి, ఈ రోగాలు ఎలా పోవాలో మాకు అది చెప్పండి అని కొంతమంది వెళ్తారు. రకరకాల సమస్యలతో బుద్ధుడి దగ్గరికెళ్తారు. అప్పుడు బుద్ధుడు ఒక్కటే చెప్తాడు. అమ్మా నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు మేలుకో తల్లి. నువ్వు మేలుకుంటే ఆ ఎరుకలు అవేర్‌నెస్‌తో ఉంటే అప్పుడు ఈ అన్నీ మాయమైపోతాయి. నువ్వు నిద్రపోతుంటావు. నీకు తెలియడం లేదు. నువ్వు అజ్ఞానంలో ఉంటావు. అందుకని నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ఆ మాయలో ఉన్నావు. కానీ అందులో నుంచి నువ్వు మేలుకో. నీకు అప్పుడు అన్ని సమస్యలు పోతాయి. దానికి ఒకే మందు మేలుకోవడం అంట. మరి ఇక్కడ ఈ మేలుకోవడము, ఈ ఎరుక అంటే ఏంటంటే మరి ఈ అన్ని బాధలు ఎందుకొస్తుంది? విపరీతమైన కోరిక వల్ల. ఆ కోరిక ఉండడం వల్లే గదా ఇదంతా మనకి. మరి మితిమీరిన కోరిక మరి మనకి దుఃఖానికి కారణం అవ్వదా? మరి ఈ ఒక మాయ ప్రపంచంలో మీకు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది శాశ్వతమో, ఏది శాశ్వతం కాదో మీకు తెలియకపోతే మీరు ఎప్పుడు గూడా అయ్యో! ఇయన్నీ సమస్యలుగానే చూస్తారు. కానీ ఇక్కడ ఏది శాశ్వతం కాదు. డబ్బులు ఈరోజు ఉంటది, రేపు పోద్ది. దుఃఖం ఈరోజు ఉంటది, రేపు పోద్ది.
ఈ రోజు మీరు సంతోషించారు, రేపు మళ్ళీ దుఃఖం వస్తుంది. అట ఎలా అయితే పగలు రాత్రి మరి ఏదైతే జననము మరణము ఇవన్నీ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రపంచికంగా ఉండేటి అన్ని కూడా శాశ్వతం కాదు అనే సత్యం తెలియక మనం ఏడుస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ ఒక సత్యం తెలుస్తుందో, ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో మనం ఏడుస్తామా మాస్టర్స్? మనము ఏడవము. ఒక రాజు అడుగుతాడంటే ఆయన అందరినీ అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఆ విద్యావంతులందరినీ కూడా పిలిపించి ఆయన అడుగుతాడు అనమాట. మరి నాకు జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఒక్కొక్కసారి మీరు ఉండొచ్చు నాకు సాయం చేయడానికి, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. మరి నా జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ, సమస్యలు వచ్చినప్పుడు కానీ నాకు ఒక మంత్రం చెప్పండి. అప్పుడు అప్పుడు నాకు అది సహాయం చేసి ఒక మంత్రం చెప్పండి. దానివల్ల నేను ఎమ్మటే బయటపడగలిగే ఒక ఉపాయం నాకు చెప్పండి అన్నప్పుడు అందరూ ఆలోచిస్తారు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. అయితే అప్పుడు అందరిలో ఒకడు చెప్తాడనమాట. నేను ఒక మంత్రం చెప్తాను, అంటే ఈ సమయము వెళ్ళిపోతుంది అని చెప్తాడనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మీ ముందుందో అది ఎప్పటికీ ఉండదు, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొకటి వస్తూ ఉంటుంది. సో ఏది మన ఆ వర్తమానంలో ఏదైతే ఉందో, మన దుఃఖమో బాధనో ఏదైనా ఉండదు, అది మళ్ళా మరుక్షణంలో అది మాయమైపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంటుంది. అందుకే ఈ సమయం వెళ్ళిపోతుంది అని ఒకటి ఎప్పుడు మనసులో ఎప్పుడైతే మనసులో మనం అనుకుంటామో అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. కష్టం వచ్చిందనుకో ఈ సమయం వెళ్ళిపోతుంది అనుకున్నారనుకో ఇంకా బాధ ఏంది మనకి. అందుకే అతను ఉంగరం మీద ముద్రించుకుంటాడు అనమాట, ఎప్పుడు గుర్తుండడానికి. ఏదైనా కష్టం వచ్చిందనుకో ఆ ఉంగరం చూసుకునేవాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది కదా, ఇంకా దుఃఖం ఎందుకు. ఏదైనా సమస్య వచ్చిందనుకో ఆ ఉంగరం చూసుకునేవాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది కదా అని. సో అలా మాస్టర్స్ ఎప్పుడు ఈ ఒక జ్ఞానం, అందుకే జ్ఞానం చూడు, ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి. ఎప్పుడైతే జ్ఞానం ఉందో మనం ఆ క్షణంలో ఏం చేయాలో ఏం చేయకూడదో దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాము. అందుకే మనము ధ్యాని అవ్వాలి అంటారు. అందుకే ఈ ధ్యానం ఉంటే ఇంకేమి ఉండాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ధ్యానం ఉంటే మనకి ఇంకా సర్వం మన దగ్గర ఉన్నట్టే, ఏమీ లేకపోయినా ఈ ఒక ధ్యానం ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే మహాభారతంలో కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు వెళ్తారనమాట. వెళ్ళి ఆ ఒక యుద్ధంకి సాయం చేయమని వాళ్ళిద్దరు వెళ్తారు. అప్పుడు ఈ ఒక కృష్ణుడు ఏమంటాడంటే, చూడు నాయన, నేను ఒక పక్క, నా సైన్యం ఒక పక్క ఉంటది, అప్పుడు మీకు ఏది కావాలో ఎంచుకోండి అన్నాడు. అప్పుడు ఈ దుర్యోధనుడు ఏం ఎంచుకుంటాడు, నువ్వు ఒక్కడితో నేను ఈ ఒక యుద్ధం ఎలా సాధించగలుగుతా, అమ్మో ఇంత సైన్యం, నాకు సైన్యమే కావాలని సైన్యమే ఎంచుకుంటాడు. అప్పుడు అర్జునుడు మాత్రం ఏం ఎంచుకుంటాడు, కృష్ణుడు నువ్వుంటే నాకు చాలు అని అంట. మరి దాన్ని బట్టి వాళ్ళు ఏది కోరుకున్నదో అదే లభించింది. మన జీవితంలో కూడా అంతే మాస్టర్స్. మనం ఏమి కోరుకుంటే అదే మనకు దొరుకుతుంది. మనం ఏది చేస్తే అదే మనకి ఇవ్వబడుతుంది. మనం ఏది చేసుకోకపోతే అది మనకు దొరకదు మన జీవితంలో. ఈ రోజు మనం బాధ దుఃఖం అన్ని అనుభవిస్తున్నాము అంటే అదంతా మనం చేసుకునింది, మనం తెచ్చుకునింది. ఇక్కడ ఎవరు ఇవ్వరు మాస్టర్స్. దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు. అందరికీ సమానంగానే ఆయన ప్రతిదీ ఈక్వల్ గా ఆయన అందరినీ సమానంగా సృష్టించాడు. మనకి స్వేచ్ఛనిచ్చాడు. మీ ఇష్టం, మీకు ఏం కావాలో మీరు చేసుకోండి. ఆ ఒక తెలివితేటలు మనకి ఇచ్చాడు. మరి ఆత్మ అంటే ఏంటి? మరి శక్తి, ఆ ఒక కాన్షియస్, ఆ ఒక జ్ఞానం, ఈ మూడు ఒక కలయికే మనము. కాబట్టి ఆ ఒక తెలివితేటలు ఇచ్చేశాడు. మీ జీవితాన్ని మీరే, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. మీకు ఏం కావాలో మీరు ఎంచుకోండి, దాన్ని బట్టి మీకు మీ జీవితంలో ఫలితం వస్తది అని చెప్పేసి.
అందుకే ఇక్కడ మన జీవితంలో మనం ఏది పొందుతున్నామో ఇక్కడ మనం ఒక ఎంపికే మాస్టర్స్. దాన్ని బట్టే మన ఒక కర్మలు అనేది వస్తుంది. సో అందుకే ఇక్కడ మనము మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయం మనకి చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలము. ఒక యోగి అతను ధ్యాన సాధన చేస్తున్నాడు. అయితే అతను వాళ్ళ గురువు చెప్తాడనమాట. నాయనా ఇంక నువ్వు చాలా దగ్గరికొచ్చావు. ఇంగా నువ్వు 3 రోజులని ఇంగ ముక్తి పొందుతావు. బాగా ఎరుకలో ఉండు. నువ్వు ఈ 3 రోజులు గూడా చాలా ఎరుకుతో ఉండాలి నువ్వు. అందుకు నువ్వు సాధన చెయ్యి. ఇంత కష్టపడి ఇంత బాగా సాధన చేశావు. ఇంకేం 3 రోజుల్లో ముక్తి పొందుతావు అని చెప్పేసి వాళ్ళ గురువు ఎళ్ళిపోతారు. ఇతను గూడా చాలా ఆనందపడిపోతుంటాడు. ఇంకేముంది నేను 3 రోజులలో నేనింక పొందబోతున్నా ఇంకేంటి అనేసి ఇతను ఆనందంతో ఇంగ ధ్యాన సాధనలో మునిగిపోయిండు. అప్పుడు ఒక వృద్ధుడు ఆయన దగ్గరికి వస్తాడనమాట. ఆయన ఎలాగైనా ఈ సాధన కోసం ఒక గురువు కోసం వెతుకుతూ ఉంటాడు. వెతికి అలసిపోయి బాగా ఇంకేమి వృద్ధుడైపోయి ఇంకా చచ్చిపోయేకి దగ్గరగా ఉన్నాడనమాట. సో ఎప్పుడో రేపో మాపో చచ్చిపోయే ఒక స్థితిలో ఉన్నాడతను. ఆ లోపల నాకు గురువు కావాలి. ఎలాగైనా సరే గురువును పట్టుకొని నేను ఆయన శిష్యుడైపోతే మళ్ళా జన్మైన ఒక మంచి జన్మ తీసుకోగలుగుతా అని చెప్పేసి అతను ఎంతో ఆరాటనతో, తపనతో అతను వెతుకుతూ ఉంటాడు. లాస్ట్‌కి ఈ గురువు కనిపిస్తాడనమాట. సాధనలో మునిగిపోయి ఉండే గురువుని కనిపిస్తాడు. కనిపించగానే అబ్బా! చివరికి నేను ఒక గురువుని చూడగలిగిన. ఈయన ధ్యాన స్థితిలో నిజ్ఞమై ఉన్నాడు. ఈయన ఇది నేను పోయే లోపల శిష్యుడిగా స్వీకరిస్తే చాలు అనుకోని అప్పుడు ఆ గురువు దగ్గరికెళ్ళి, నాయన లాస్ట్‌కి దొరికావు. నేను ఇంకా నాకు వెతికే ఓపిక లేదు. నువ్వు నన్ను శిష్యులుగా స్వీకరించు చాలు అని చెప్తాడనమాట. అప్పుడు ఈ గురువు ఏమంటాడంటే, ఆ సాధకుడు ఏమంటాడంటే, చూడు నేను ఇప్పుడు నీ శిష్యరికం తీసుకొని నేను నీకు చెప్పేంత స్థితిలో లేను నేను. నేను ధ్యాన సాధన చేస్తున్నాను నేను. నాకు అంత సమయం లేదు నీకు శిష్యరికం ఇచ్చి ఇప్పుడు నీకు కావాల్సిన అందించే అంత స్థితిలో సమయం నాకు లేదు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయగాకు. నేను సాధనలో మునుగున్నా అని చెప్పేసి అతన్ని తిరస్కరిస్తాడు. ఇతనేమో బతిమలాడుతాడు. ప్లీజ్ నేను చెప్పే మాట విను. ఇంక నేను ఎలాగో ఇంక నేను బతికి కూడా ప్రయోజనం లేదు. నేను వెతకలేను. నువ్వు గాని చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఈ ఒక నీళ్ళలో నేను దూకేసి నేను చచ్చిపోతాను అంటే, అయ్యా నువ్వు ఏమైనా చేసుకో నాకు సంబంధమే లేదు. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయగాకు. నేను సాధన చేసుకోవాలి అని చెప్పేసి ఇతను ఎంత చెప్పినా వినడు. అతను సాధనలో మునిగిపోతాడు. అప్పుడు ఇతను ఇంక ఏమి చేయక ఇంకెందుకు నేను బతికి ఏం ప్రయోజనం అని చెప్పి ఇతను ఆ నీళ్ళలో దూకి చచ్చిపోతాడన్నమాట. అప్పుడు అతను ఏమి పట్టించుకోకుండా ధ్యాన సాధన చేస్తూ ఉంటాడు. అప్పుడు గురువు ఎమ్మటే ప్రత్యక్షమై నీ సాధన ఆపు ఇంక ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనము? మరి అతను ఎంతో ఆర్తితో ఆసక్తి నీ దగ్గర వస్తే నువ్వేం చేశావు? అతన్ని తిరస్కరించావు. నీ ఎరుక కోల్పోయావు. అక్కడ సాయం చేసే గుణం నీకు ఉండబడలే. నువ్వు అతనికి ఏమైనా దారి చూపించావా? అతనికి ఏమైనా పరిష్కారం నువ్వేమైనా అతనితో ఏదైనా ఇచ్చేసావా? ఏమీ లేదు. నీ పాటికి నీ ఒక సాధన చేయడం వల్ల ఏమీ లాభము. కాబట్టి అతను మళ్ళా నీ కారణంగా అతను అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అతను మళ్ళా జన్మ ఎత్తి మళ్ళా అతను ఒక తపన తెలుసుకోవాలనే తపన ఉంది కాబట్టి నువ్వే అతనికి ఒక దీక్ష ఇచ్చి నువ్వు గురువు ఒక స్థానంలో ఉండి అతనికి సహాయం చేయాలి అని చెప్పి ఆ గురువు చెప్తాడనమాట. అప్పుడు చూడండి 3 రోజులకి అతను ముక్తి పొందుదాం అనుకుంటే ఆ చివరి క్షణము ఒక్క పొరపాటు అక్కడ ఎరుక కోల్పోయాడాయన. ఆయన నన్ను ముక్తి పొందితే చాలని అనుకుంటున్నాడే కానీ ఇక్కడ ఒక మనిషి అతను అది ఎంతో ఆసక్తితో అక్కడ ఏం చేయాలి, ఏంటి, ఎలా ఉండాలో అది ఆ క్షణంలో కోల్పోయాడు. దానికి ఏమైంది? అతను మళ్ళా పుట్టేంత వరకు అతను మళ్ళా ఆయనకి ఆ ఎరుక వచ్చి ఆ తపన వచ్చి నాకు ఒక గురువు కావాలి అని ఎప్పుడైతే ఆయన మనసు స్థితి కలుగుతుందో అప్పుడు ఈయన ప్రత్యక్షమయ్యి అతనికి దీక్ష ఇచ్చేంత వరకు ఇతను ఎదురు చూడాల్సిందే కదా మాస్టర్స్. అంటే ఆ కర్మ అనేది అది ఎలా పనిచేస్తుందో మనకు అర్థమైంది కదా. అంటే అందుకే ఇక్కడ ప్రతి క్షణము
మనము ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా ఉంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనస వాచ కర్మణ అంటారు. అయితే ఇక్కడ మనసుతో మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మన వాక్కుతో ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. శరీరంతో ఏ ఒక సత్కర్మలు, ఏ ఒక పనులు మనం చేస్తున్నాము అనేది కూడా, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎప్పుడైతే ఈ మూడిట్లోనూ మనం సరైన కర్మల్ని, సత్కర్మల్ని మనం చేస్తే మన సత్ఫలితమే మనం పొందుతాము. కాబట్టి ఇక్కడ మన పత్రిజీ సార్ ఏం చెప్తారు అంటే, మన జీవితంలో మధ్య మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రపంచికంగానూ ఉండాలి, ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. మనము అర్జునుడిలాగా యోధుడుగాను ఉండాలి. అలా కృష్ణుడిలాగా యోగిగాను ఉండాలి. మనము ప్రపంచికంగా, ఎందుకంటే మనకి శరీరం ఉంది. మనకి ఈ ఒక మనసు ఉంది, బుద్ధి ఉంది. కాబట్టి ప్రపంచికంగా మనము మరి వాటి అన్నిటికీ కూడా మనము సత్కర్మలు, కర్మలు చేస్తూ ఉండాలి. తర్వాత మన ఆత్మకి, మన ఒక పురోగమనకి మనము ధ్యానం చేయాలి. అంటే కర్మలు చేయాలి, అకర్మలు చేయాలి. సో అకర్మలు అంటే ఏమి చేయకుండా ఉండడం, ఏమి ఆలోచించకుండా ఉండడం, ఈ శరీరాన్ని కదిలించకుండా ఉండటం, ఏ మాటలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం, అకర్మలో ఉండాలి. అంటే 50% కర్మలో ఉండాలి, 50% అకర్మలో ఉండాలి. అంటే ధ్యానము అంటే అకర్మ మాస్టర్స్, అదే నిజమైన కర్మ. అంటే మరి ధ్యానం చేసినప్పుడు అక్కడ ఏ ఆలోచన చేయటం లేదు, అక్కడ ఏ శరీర కదలిక, ఏ పనులు చేయటం లేదు, అక్కడ ఏ ఒక మాటలు మాట్లాడటం లేదు. మౌనంగా ఆలోచన రహిత స్థితిలో శరీరాన్ని ఒక స్థితిలో కూర్చొని పెట్టి మనము ధ్యాన సాధన చేస్తాము. అదే కృష్ణుడు ఒక స్థితి. ప్రతి ఒక్క దేవతలు, అది శివుడైనా విష్ణు అయినా, మరి మనం దేవతలు అని పూజిస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా ఆ ఒక అకర్మల స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. అందుకనే మనము ఎప్పుడైతే మనం అవసరం ఉన్నప్పుడు మనం పని చేయాలి, మన కర్మ చేయాలి. అవసరం లేదనుకోండి, ఆ కర్మ స్థితిలో అంటే ధ్యానంలో స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే 50% కర్మలు చేస్తూ 50% అకర్మలో ఉంటామో, అప్పుడు నెమ్మదిగా మనము ఈ అతి కోరికలు ఉండడం అన్ని తగ్గడము, మన పనులు కూడా తగ్గుతూ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటి మాస్టర్స్? మనకు కావాల్సింది ఆకలైనప్పుడు అంత భోజనము, మనకు ఉండడానికి ఒక ఇల్లు మనకి ఉంటే చాలు. దానికి విపరీతమైన మనము కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ సత్యం తెలిసినప్పుడు మనం ఎంతవరకు పని చేయాలో అంతవరకే చేస్తాము. ఇంక మిగతా టైం అంతా కూడా మనము ఆ సాధనలు, ఆ అకర్మలో మనము మునిగిపోతాము. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్ మాస్టర్స్. కాబట్టి ఇక్కడ ఏ కర్మలు చేయకుండా గమ్మున సోమారిగా మనం కూర్చున్నాము అనుకోండి, అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు పురుషులు అధములు. ఏమి చేయకుండా సోమరిగా నిద్రపోతా, ఎవరో పెడితే తింటా, గమ్మున అలా కూర్చొని ఉంటారు. వాళ్ళు పురుషులలో అధములు. కొంతమంది పనులు చేస్తూ ఉంటారు, కానీ మేము పని చేసాం, మేము డబ్బులు ఇచ్చాం, మాకు దీనికన్నా 3 రెట్లు డబ్బులు రావాలి. మేము సాయం చేసాం, మాకు కష్టం వచ్చే కాలంలో మాకు సహాయపడాలి. అంటే ఏది చేసినా కూడా వాళ్ళు కర్మ ఫలితం ఆశిస్తారు. అంటే మేము ఇది చేస్తున్నాము అంటే దీని వెనక మాకు ఇది రావాలి అనేటట్టు వాళ్ళు ఫలితం ఆశిస్తూ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు పురుషులు మధ్యములు. ఎవరైతే ఒళ్ళి కర్మలు చేసుకుంటుంటారో గాని ఫలితం ఆశించరు. ఒళ్ళి చూడు, మన కర్తవ్యం ఇది, మన మనుషులుగా ఇక్కడ పుట్టాము. సో మన ఒక కర్తవ్యం ఏంటి? మనం పనులు చేసుకుంటూ పోతాం. మనకిచ్చింది మనము సరిగా చేస్తున్నామా లేదా అంతే. మనం ఇది మంచి పనులు, మన ఇతరులకి హాని చేయకూడదు. అహింసో పరమో ధర్మః
అంతే మనం అహింసలో జీవిస్తాము. ధర్మో రక్షతి రక్షితః అంటే మనం ధర్మంలో జీవిస్తాం. ఆ ధర్మమే మనం చేయాల్సిన పని. ఆ ధర్మంలో మనం జీవిస్తాం. సత్యమేవ జయతే అంటే మనం ఎప్పుడు కూడా ఆ సత్యంలోనే ఉందాం. సత్యం ఏం చెప్తుంది అంటే, నాయన నువ్వు ఎప్పుడు కూడా అహింస మార్గంలో ఉండాలి, ధర్మంలో ఉండాలి అని సత్యం మనకు చెప్తుంది. అందుకే సత్యమేవ జయతే, ఎవరైతే ఈ సత్యంలో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు విజయమే ఉంటది మాస్టర్స్. ఎందుకంటే ఈ సత్యంలో ఉండే వాళ్ళంతా కూడా ఈ ఒక అహింస ధర్మ మార్గంలో ఉంటారు వాళ్ళు. అందుకే ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఓటమి అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనము లోక సమస్త సుఖినో భవంతు అంటే లోకమంతా బాగుండాలి అనే ఆ ఒక సంస్కారం, ఆ ఒక గుణము ఉంటే చాలు మాస్టర్స్. సో ఏ ఫలితము ఆశించకుండా ఉంటామో వాళ్ళని మనం పురుషోత్తములు అని అంటాము. అంటే వాళ్ళు పని మాత్రమే, కర్తవ్యం మాత్రమే వాళ్ళు చేసుకుంటూ పోతారు. అక్కడ భగవంతుడు ఇచ్చిండా లేదా అనేది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చూడరు మాస్టర్స్. ఒక రాజా ఉంటాడన్నమాట. ఆయన ఈ ఆధ్యాత్మికం పట్ల జిజ్ఞాసతో అయ్యో ఇవన్నీ నాకు అవసరమే లేదు అనే సత్యం తెలుసుకొని అతను ఆ రాజ్యం అంతా కూడా వేరే వాళ్ళ బంధువులకు అప్పగిచ్చేసి అంతా వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అలా భిక్షాటన చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. ఆయన బట్టలంతా కూడా చినిగిపోతే వాటినన్నిటిని కుట్టుకుంటూ మరి అయ్యే తగిలించుకుంటా భిక్షాటన చేస్తా వచ్చింది తింటూ ఆయన బతుకుతూ ఉంటాడు. ఒక నది ఒడ్డున కూర్చొని సూది దారంతో చినిగిపోయిన బట్టను కుడుతూ ఉంటాడు. అప్పుడు ఒక అతను అటు వెళ్తూ ఎవరబ్బా ఇతను నది దగ్గర కూర్చొని ఉన్నాడు అని చెప్పి చూడంగానే ఇతను ఆ రాజ్యానికి రాజా. అప్పుడు అతను అంటాడు, ఏంది రాజా అసలు నీకు ఈ దురస్థితి ఏంటి అసలు ఇది? అసలు అద్భుతమైన రాజ్యము సంపద అంతా వదిలి ఏంది పిచ్చి శాస్త్రాలు? ఏం దొరికింది నీకు? ఈ నది ఒడ్డున జుడి చినిగిపోయిన బట్టలు వేసుకొని అడుక్కొని తింటున్నావు. నీ అవస్థ చూసావా? అసలు ఏం దొరికింది? ఏం ఆనందం దొరికింది నీకు ఇవన్నీ వదిలినాక అని అనంటే అప్పుడు ఉన్నట్టుండి ఆ సూది ఆ నీళ్ళల్లో పడిపోయింది మాస్టర్స్. ఎమ్మటి అక్కడి నుంచి ఒక చాప ఆ సూదిని తీసుకొని ఇతనికి అందించింది అనమాట. అప్పుడు ఇతను ఆశ్చర్యపోతాడు, ఇదేంది సూది పడడం ఏంది, ఒక చాప తీసుకొని రావడం ఏంటి? అప్పుడు ఇతను అంటాడు, నేను ఏం పొందావన్నావే, ఇది నేను పొందింది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. అంటే ఇంతకన్నా మహాభాగ్యం ఏముంటది? అంటే ప్రకృతియే అతనికి స్పందిస్తుంది. పంచభూతాలు అతనికి కావాల్సిన టైంలో అతనికి కావాల్సింది ఇస్తుంది. అంతకన్నా ఇంకేం కావాలి అతనికి? మరి ఒక చాప మరి అతనికి ఇది అది తెచ్చిచ్చింది అంటే ఇంక అంతకన్నా మహాభాగ్యం ఇంకేముంది మాస్టర్స్. సో అది వినంగానే అతను తల ఉంచుకొని వెళ్ళిపోతాడు. అందుకనే ఈ పిఎస్ఎస్ఎం సొసైటీ ఈ ఎన్నో మరి ఆధ్యాత్మికలు సంస్థలంతా ఉండేది దేనికి అంటే ఆధ్యాత్మికంలోకి రావడానికి. మనము ప్రపంచకంలో ఒక దీంట్లో ఉంటే మనం ఎప్పుడు దుఃఖము, ఆందోళన, భయంతో జీవిస్తాం. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో ఉంటామో, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మం గురించి మనం తెలుసుకుంటామో అప్పుడు ఈ దుఃఖం ఉండదు మాస్టర్స్. కాబట్టి ప్రతి మనిషికి ప్రపంచకం ఎంత అవసరమో ఆధ్యాత్మికం కూడా అంతే అవసరం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ఉంటామో అప్పుడు మాత్రమే ప్రపంచకంలో ఆనందంగా ఉండగలుగుతారు. ఆధ్యాత్మికం లేదనుకోండి, మీరు ఎంత డబ్బులున్నా ఏమి ఆనందంగా ఉండడానికి ఉండలేం మాస్టర్స్. ఉండలేం మనం అంతే. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికం ఉండాల్సిందే. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఉండాలి మనకి. ఆత్మ జ్ఞానం ఉంటే మాత్రమే ఆ మనిషి డబ్బులున్నా లేకపోయినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, రోగం వచ్చినా, ఏం వచ్చినా అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఎందుకు వచ్చింది అనేది, ఈ కర్మ ఎందుకు వచ్చిందని. అతను ఎంత ఓపికతో, సహనతో అతను స్థిరత్వంలో ఉంటాడు. అదే ఆధ్యాత్మికంగా ఆత్మ జ్ఞానం లేదు అనుకోండి మనకి,
అయ్యో ఇది ఎందుకు వచ్చిందో, ఇది ఎలా పోతుందో ఏమో తెలియక ఆందోళనతో ఎంత డబ్బులున్నా ఏమి ఉన్నా తృప్తిగా మనస్తృప్తిగా ఉండలేము మాస్టర్స్. సో ఈ ధ్యానం చేస్తే మనకి ఏమొస్తది, ఈ ఆధ్యాత్మికలో ఉంటే ఏమొస్తది అంటే పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత వస్తది. ఇంకా అంతకన్నా ఏం కావాలి మాస్టర్స్ మనకి? ఇంకా ప్రశాంతం కన్నా మించింది ఇంకేమన్నా ఉంటదా? ఈ ప్రశాంతత ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆనందం అనేది ఉంటది. అసలు ఈ ప్రశాంతత లేకపోతే ఎన్ని ఉన్నా ఆనందం ఉండదు. కాబట్టి పత్రిసారి ఇక్కడ ఏమంటారంటే, ఎలా అయితే అర్జునుడు నాయనా నాకు సైన్యం లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు, కృష్ణుడి నువ్వు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అన్నాడు. మరి కృష్ణుడు ఉంటే వాళ్ళ జీవితం ఏమైంది? విజయమే ఉంది. అలా ఒక జ్ఞానం ఉంటే చాలు మాస్టర్స్ మనకి, ఇంకా అన్ని ఉన్నట్టే. ఎందుకు అంటే ధ్యానం ఉంటే మనము ఆ ఒక స్థిరత్వంలో, మన మైండ్ మన కంట్రోల్లో, ప్రతి కారణం ఎందుకు ఏమిటి అని తెలుసు. ఈ రోగం వచ్చింది మనకి తెలుసు, కానీ ఎందుకు వచ్చింది, ఎలా పోతది అనేది తెలియదు ధ్యానంలో రాకపోతే, ఆధ్యాత్మికంలో రాకపోతే. కానీ ధ్యానంలోకి వస్తే ఎందుకు రోగం వచ్చింది, ఎలా పోతది, ఈ రెండు తెలుసు మనకి. ఎవరు వచ్చి తిట్టారు, ఎందుకు తిట్టారు, మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాం, అది తెలుసు. సో ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏది వచ్చినా ధ్యానం ఉంటే ఎందుకు వచ్చింది, ఎలా పోతది అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఈ ఒక కార్యకారణ సంబంధాలన్నీ విషయాలు తెలిసిపోతుంది. కాబట్టి మన ఒక జన్మ, మనం ఈ ఒక జన్మలో మనం ప్రతిదీ దుఃఖమైన బాధ అనుభవిస్తున్నాము అంటే అది గత జన్మది. మరి గత జన్మ చేసుకున్నది ఈ జన్మలో అనుభవిస్తాం, ఈ జన్మలో చేసింది మళ్ళా వచ్చే జన్మలో అనుభవిస్తాము అనే ఈ ఒక పునర్జన్మ సిద్ధాంతం మనం తెలుసుకున్నట్టయితే ఈ క్షణం మన ముందుంది మాస్టర్స్. గతం గడిచిపోయింది మాస్టర్స్, మనకు తెలియదు. భవిష్యత్ ఇంకా రాలేదు, దాని గురించి ఆలోచన ఉంది. అయితే ఈ క్షణం, ఈ వర్తమాన క్షణం మీ ముందుంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలనేది ఆలోచిద్దాం మాస్టర్స్. సో ఈ క్షణం మనం సరిగ్గా జీవిస్తే, ఈ వర్తమాన క్షణంలో కరెక్ట్ గా మనం కర్మలని మనము సరైన రీతిలో, ధర్మంలో, సత్యంలో, అహింస తత్వంలో మనం కానీ చేస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది భవిష్యత్తులో మీకు వచ్చేది. కాబట్టి మీ చేతిలో ఉండేది భవిష్యత్తు కాదు, వర్తమాన క్షణంలో. ఇది సరిగ్గా వాడుకోండి, ఇది సరిగ్గా ఉపయోగించుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీ భవిష్యత్తు ఎలా ఉందో మీకు తెలిసిపోతుంది. ఇంకా ఆలోచన దేనికి మాస్టర్స్? ఇప్పుడు మీరు ఏం చేస్తారో భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. కాబట్టి వర్తమాన క్షణం మీ చేతిలో ఉంది, గతము భవిష్యత్తు మీ చేతుల్లో లేదు. కాబట్టి వర్తమాన క్షణం మీ చేతిలో ఉందంటే మనం ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో ఉంటే, ఎరుకుతో ఉంటే, అవేర్నెస్ లో ఉంటే అప్పుడు సరిగ్గా ఆ వర్తమాన క్షణం ఉపయోగించుకోండి. లేకుంటే మళ్ళా తప్పులు చేస్తూ ఉంటాము, మళ్ళా మనము ఆ ఒక పాపాలు మనము అనుభవిస్తేనే ఉండాలి. కాబట్టి మాస్టర్స్ టైం అయిపోయింది. కాబట్టి మాస్టర్స్ మనకి ఇక్కడ ఏం తెలిసింది? ఏది చేస్తే అది మనం పొందుతాము. పాపము చేస్తే రోగము వస్తుంది, పుణ్యం చేస్తే భోగము వస్తుంది, ధ్యానం చేస్తే జ్ఞానము వస్తుంది. కాబట్టి మనము మన ముందు ఉండేది వర్తమానం, దీన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం మాస్టర్స్. వర్తమానమే మన సత్యానికి, పరమాత్మనికి ద్వారము. కాబట్టి దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకొని మన జీవితంని పండించుకుందాము. కాబట్టి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మా అవతార్ ఫౌండేషన్ కి, మరి శివ గారికి, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాస్టర్స్ ఈరోజు క్లాసు. సో ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి మోక్షము. సో ఆ కాన్సెప్ట్ ను, మరి పునర్జన్మ గురించి మాస్టర్స్ ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఏదైనా చెప్పారు. అడగచ్చు మాస్టర్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే అడగాల్సిందో కోరుతున్నాం. ఇంకొక 10 నిమిషాలు మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా మేడం
మీరు ధ్యానం అంటున్నారు కానీ అది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం శ్వాస మీద. ఒక 5 minutes ఉంటుంది, మళ్ళీ 5 minutes ధ్యాస ఎక్కడికో పోతుంది. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? హలో హలో మేడం క్వశ్చన్ అడిగారు వాణి మేడం. వాణి మేడం క్వశ్చన్ అడిగారు. హలో హలో మేడం మేడం నమస్తే. ఇప్పుడు మీరు ధ్యానం అంటున్నారు, బట్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను 3 days నుంచి శ్వాస మీద ధ్యాస పెట్టడానికి. ఒక 5 minutes కుదురుగా ధ్యాస ఉంటుంది, మళ్ళీ తర్వాత ఆ బ్రెయిన్ వేరే థాట్స్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఏం లేదు మేడం, సాధన ఎందుకు అంటే మనము చిన్నప్పటి నుంచి విపరీతమైన ఆలోచనలు ఎప్పుడు చేస్తూ మనకి తెలియకుండా ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో మనం ఇప్పుడు సాధన చేయంగా మనం ఇప్పుడు నేను నేను 2007 లో స్టార్ట్ చేసినప్పుడు నేను కనీసం 10 hours 11 hours చేసేదాన్ని సాధన. అబ్బా. అర్థం చేసుకోండి, అంటే నువ్వు ఎంత సాధన చేస్తే ఇప్పుడు చూడండి, మనము 3 hours చేస్తే ఒక్క సెకండే మనం ఆలోచన రైతుల్లో మనం నిలబడగలం అంతే. ఇంకా మిగతాటప్పుడు అంతా ఆలోచనలను ఆ ధ్యాసనో ఈ ధ్యాసనో ఎక్కడో మనం పడిపోతుంటాం. అంత ఆలోచన రహిత స్థితిలో మనము ఎప్పుడో గాని మన 3 hours లో ఎప్పుడు ఒక్క సెకండ్ అలా కలుగుద్ది అంతే మనకి. అలా మనం నిరంతరంగా సాధన చేస్తూ ఎన్ని ఇప్పుడు గత జన్మ నేను సాధన చేశాను కాబట్టి ఈ జన్మలో నేను ఏంటంటే నాకు 17 days కే నాకు అన్ని తెలవడం గాని, అంత ధ్యాన దీక్షలు, అంత ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం గాని, గ్రహించడం గాని అన్ని జరిగాయి. సో అందుకనే మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకోండి, మనకి ఈ జన్మ కూడా సరిపోదేమో ఆ ధ్యాన సాధన ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి. ఈ జన్మలో కుదరదు కూడా తెలియదు మనకి. అందుకని వాటి గురించి మనం ఆలోచించకూడదు. కుదురుతుందో తెలియదు, ఎవరు దీనికి ఆన్సర్ ఎవ్వడూ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావా, ఎంతవరకు నీకు నువ్వే ఆలోచన ఏం చేయాలంటే నేను ఏం చేసేదానంటే సాధన టైం అప్పుడే కాదు, నిరంతరము వంట చేస్తున్నప్పుడు టీవీ చూస్తున్నా తక్కువ ఏదో ఆలోచిస్తుంది. అప్పుడు మనసు చెప్పేది అవసరమా, ఇప్పుడు నేను టీవీ కదా చూస్తుండేది, ఎందుకు ఇప్పుడు నువ్వు ఆలోచించావు, నువ్వు ఆపు అని చెప్పి నేను కట్ చేసేసేదాన్ని. అలా ట్రైన్ చేసేదాన్ని అనమాట నా మనసుని. వంట చేస్తున్నా ఏదో ఆలోచన వచ్చింది ఎమ్మటి నా మనసు నేనే చెప్పేదాన్ని, ఇప్పుడు అవసరమా, అదో ఇదే, అందుకే నువ్వు ఇంకా ఆలోచిస్తానే ఉండవు. ఆలోచనకి ఈ ఆలోచన నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను వంట చేస్తున్నా, నేను ఇక్కడ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ నేను ఎంత ఉప్పు వేసానో ఎంత కారం వేసానో అది నేను మర్చిపోతా నేను అని చెప్పి నాకు నేనే దాన్ని కట్ చేసేదాన్ని ఆలోచన. అలా రోజంతా నేను గమనించుకునేదాన్ని, ఎలా ఈ ఆలోచన వస్తుంది, ఎమ్మటి వచ్చేస్తుంది, నా ప్రమేయం లేకుండా వచ్చిందే, కట్ చేయడం దాన్ని. అలా రోజంతా ధ్యాన సాధన లేకుండా, ధ్యాన సాధన చేసేటప్పుడే కాకుండా టీవీ చూసేటప్పుడు, రోడ్లో నడిచేటప్పుడు, వంట చేసేటప్పుడు కూడా మీ ఆలోచన గమనించండి. అక్కడ కానీ మీరు కరెక్ట్ గా ఆలోచన మీరు చేసే దాంట్లో, వంట చేసే దాంట్లోనూ వంట, టీవీ చూసేటప్పుడు టీవీ, చదివేటప్పుడు చదువు గానీ మీరు మెయింటైన్ చేయగలిగితే ధ్యానంలో క్షణంలో వెళ్ళిపోతాం మేడం ఆలోచన రహిత స్థితిలో. ఈ సాధన నిరంతరంగా చేయండి, రోజంతా ఒక్కరు ఆ గంట సేపే కాదు, రోజంతా చూస్తూ ఉండాలి మనం. అప్పుడు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మీరు కావాలంటే 40 days లోనే మీరు ఈజీగా ఆలోచన కూర్చోగానే అలా వెళ్ళిపోతాం. మనం కూర్చోకపోయినా అలా మనం జస్ట్ ఆలోచన వద్దంటే కట్ అయిపోతుంది. అంటే అంత నైపుణ్యం వచ్చేస్తుంది, అంటే అది సాధన వల్లనే అవుతుంది, ఇంకా వేరే మార్గం లేదు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా అడిగే వాళ్ళు అడగొచ్చు మాస్టర్స్. సో అలా మీరు గానీ చేసినట్టయితే బాగుంటది మాస్టర్స్.
స్వాధ్యాయం చేస్తూ మరి బుక్కులు చదువుతున్నా ఏది చేస్తున్నా మీ కాన్సన్ట్రేషన్ పక్కకు పోకుండా దాంట్లోనే ఉందా చూడండి. అప్పుడు ఈజీ అయిపోతుంది ధ్యానం మనకి. లేకపోతే ఒళ్ళి ధ్యానం చేసేటప్పుడు మాత్రమే మీరు అక్కడ ఉండి మిగతాటప్పుడు మీ పనులు చేస్తూ ఉంటే మీకు ఎన్నో ఏళ్ళు పడుతుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుంది మాస్టర్స్. నమస్కారం మేడం. నమస్తే నమస్తే సార్. ఈ బద్ధకము లేజినెస్ పోవాలంటే ఏం చేయాలి? ఏదో పని చేస్తుంటాం, కొద్దిసేపు చేయగానే తర్వాత చూద్దాం అన్నట్టుగా అట్లా అయిపోతుంటుంది. అవును, అంటే అందుకే కదా సార్ ఇప్పుడు మన పూజలు ఇవన్నీ పూర్వీకులు ఏం చేస్తారు, పొద్దున్నే లేయండి, 6 గంటలకే లేయండి, 4 గంటలకే లేయండి, పారాయణం చేయండి. అంటే ఏంటంటే ఈ బద్ధకం పోవడానికి, అంటే ఈ మనసు ఏంటంటే ఇది ఎలా అలవాటు చేస్తే అలా అయిపోతుంది. ఇది మనము నిద్రపిస్తున్నాం అనుకో, ఇది ఇంకా నిద్రపో అంటది. ఇది హ్యాపీగా ఇప్పుడు సుఖానికి అలవాటు పడినాం అనుకో, ఇంక నీకు ఈ కష్టం అవసరమా, బాగా హ్యాపీగా నువ్వు సుఖంగా ఉంటే చాలదా అంటది. అంటే ఈ మనసుని ఏంటంటే ఈ మనసు అలవాటు పడిపోయింది, ఈ అలవాటు బ్రేక్ చేయాలి. అందుకే పత్రిసారి ఏమంటాడంటే బ్రేక్ ద రొటీన్. అంటే దీనికి ఏం చేయాలంటే నీకు ఇష్టం లేకపోయినా రోజు 3 గంటలకు లేచి కూర్చోవాలి. అంటే ఈ మనసు చెప్పినట్టు మీరు వినకూడదు, మీరు చెప్పినట్టు నీ మనసు రెడీ అవ్వాలి. అప్పుడు ఈ బద్ధకం మాయమైపోతుంది. మీరేం చేస్తున్నారు, మనసు చెప్పింది వింటున్నారు, ఇంకా బద్ధకం ఎలా పోతుంది? అర్థమైందా? మీరు 3 గంటలకు లేయాలన్నప్పుడు మీరు కష్టమైన 3 గంటలకు లేయాలి. మీరు లేయలేదంటే అప్పుడు మీరు ఎవరికి బానిసత్వమైన మనసుకు బానిసత్వం. సో మీరు అట్టగాని మీరు ఇప్పుడు నేను 3 గంటలకు బుక్ చదవాలి అనుకున్నారు అనుకో మధ్యాహ్నము, మీరు ఖచ్చితంగా 3 గంటలకు బుక్ చదవాల్సిందే. అలా రోజు కానీ మీరు ఏదనుకుంటే అది చేస్తూ పోతే ఇంకా మీ బద్ధకం మాయమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడచ్చు. హలో మేడం. ఎస్ మేడం. మేడం మీరు ఇందాక చెప్పారు కదా ఇవన్నీ మన పూర్వజన్మలో ఫలితాలే అని, అవి నిజమేనా మేడం? అంటే ఇప్పుడు మనకు ఒకరు ఏ విధంగా అయినా సరే అది నిజమే అంటారా? మరి నిజమే కదా మేడం. మరి ఇప్పుడు మనము మరి చిన్నపిల్లల్ని చూసినట్టయితే చిన్నపిల్లలు ఏం తప్పు చేస్తారు, వాళ్ళు ఏం తప్పు చేస్తే మరి కొంతమందికి చూడు చిన్నప్పుడే వాళ్ళకి మరి హార్ట్ లో హోల్ అని, క్యాన్సర్ అని, రకరకాల జబ్బులు వస్తున్నాయి. అంటే మరి ఈ జన్మలో వాళ్ళు ఏం తప్పు చేశారో నన్ను అనుభవిస్తున్నారు. దేవుడు ఏమైనా సాడిస్టా ఏంటి? పుట్టంగానే వాళ్ళకి రోగము ఇవన్నీ ఇవ్వడము కష్టం. దాన్ని బట్టి మనకు ఈజీగా మన కంటి ముందు మనం చూస్తున్న వాస్తవాన్ని చూస్తే మరి వాళ్ళు ఏదో చేయకపోతే ఎందుకు అనుభవిస్తున్నారు వాళ్ళు? చెప్పండి. పెద్దోళ్ళు మనం ఏదో తప్పు చేసినాం అనుకోవచ్చు, చిన్నపిల్లలు ఏం తప్పు చేశారు? మరి అప్పుడు ఏదో జన్మలో చేయకపోతే చిన్నప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎందుకు అనుభవిస్తున్నారు, ఎందుకు కళ్ళు లేకుండా ఉన్నాయి, ఎందుకు కొంతమంది కాళ్ళు లేకుండా ఉంటాయి? దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుదా మేడం? అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో నిజాయితీగా ఉన్న మనల్ని ఈ సమాజం ఏంటి మేడం? ఈ జన్మలో నీతిగా నిజాయితీగా ఉన్నా మనల్ని లేరు కదా ఈ సమాజం అంటున్నా. కాదు మేడం, ఇప్పుడు జబ్బు వస్తే మీరు అనుభవిస్తున్నా సమాజం అనుభవిస్తుందా బాధ? సమాజంతో ఏం పని మేడం? ఎవరు బతికేది వాళ్ళు బతుకుతున్నారు. సమాజం అంటే ఎవరు మేడం? మనమే కదా మేడం, ఎవరో కాదు కదా. సమాజం అంతా మనమేంటో సమాజం అదే. ఇప్పుడు మీకు కాలు నొప్పి వచ్చింది, సమాజం ఏమైనా బాధ తీసుకుంటే మీరు తీసుకుంటారా? ఇప్పుడు నిజాయితీగా ఉన్న పుణ్యం చేస్తే లాభం సమాజానిక మీకా? మరి అటప్పుడు మనం చేయాలి కదా మేడం. ఇప్పుడు సమాజము మీకు దోషి చేసినా ఏది చేసినా మరి ఇక్కడ మన బాధ కలుగుతుంది ఏది చేస్తున్నా. ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటుంటే మీకు ఎప్పుడు ఇంకా బాధ, దుఃఖము, రోగమే. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు చేసుకునే కర్మ బట్టి నీకు వస్తుంది. మరి కొంతమందికి మరి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు రావడము, సాయం రావడం, ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేసుకున్నారు. సో ఏ నొప్పి వచ్చినా బాధ వచ్చినా మీరు అనుభవించే సమాజం కాదు, సమాజం గురించి వద్దు, మీ గురించి మీరు ముందు ఆలోచించుకోండి. మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో మంచి పని చేద్దాం, ఎవరైనా దుఃఖం ఉంటే వాళ్ళకి గుర్తు చేద్దాం. అంతేగాని సమాజం
మనకి ఏమి ఇస్తుందో ఏం చేస్తుందో మనకు అవసరం లేదు మేడం. ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో నాకు జరిగిన ఏంటి మేడం? చెప్తుంది సమాజం గురించి అని కాదు, మాకు జరిగిన ఇన్సిడెంట్ బట్టి నేను అక్కడ అర్థమైంది. కానీ ఎంత ఏది జరిగినా మేడం అది మనం చేసుకుంటేనే మేడం ఏదైనా. మనకి సమాజం నుంచి వచ్చినా పక్కన వాళ్ళ నుంచి వచ్చినా అది మనం చేసుకుంటేనే మేడం. లేకపోతే ఈ ఒక సృష్టిలో ఏది కూడా మీకు సంబంధం లేకుండా మీరు చేసుకోకపోతే ఏది రాదు మేడం. ఎందుకంటే ఈ ఒక సృష్టి గాని అంతా కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల జరుగుతుంది, ఒక కర్మ సిద్ధాంతం నుంచి జరుగుతుంది. అంతా కూడా మనకి ఎలా అయితే ఇక్కడ ఇలా జీవించాలి అని ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఒక ట్రాఫిక్ కి ఒక రూల్స్ ఉంది, మరి మేము ఏది చేయాలని ఒక రూల్స్ రెగ్యులేషన్, మరి సృష్టిలో కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మేడం. దాని ప్రకారమే జరుగుతుంది అంతే, దాని వ్యతిరేకంగా జరగటం. మన అజ్ఞానంతో మనం అనుకుంటున్నాం మన సమాజం ఇలా చేస్తుంది, మనకి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మన బంధువులు ఇబ్బంది పెడుతున్నారు. కానీ ప్రతి దానికి ఉంది మేడం. అది ధ్యానం చేసి ఆ విషయం తెలిసినాక ఇంకా మన ప్రశ్నలు ఉండవు. హలో మేడం, నా పేరు పారిజాత. నేను 1 year నుండి మెడిటేషన్ చేస్తున్నాను. రెగ్యులర్ గా కాదు, అప్పుడప్పుడు చేస్తున్నాను. చిన్న పిల్లలకి ధ్యానం నేర్పించాలని ఎందుకు నాకు నిన్న మెడిటేషన్ చేస్తున్నప్పుడు అనిపించింది. బోర్డు పెట్టుకున్నాను మామూలుగా 4 to 5 అనేసి. ఎలా నాకు అంటే ఏం తెలీదు, నేను వీడియోస్ అలా చూస్తూ వింటూ ఉంటాను. కొంచెం ఎలా ప్రొసీడ్ అవ్వాలనేసి నాకు తెలియట్లేదు, కొంచెం. సో ఈ ధ్యాన సాధన ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు అది తెలుసు కదా ఎలా చేయాలో, శ్వాసని గమనించడం, ఆలోచనలు వస్తే కట్ చేయడం. సో అలా చేస్తే మీరు బుక్లు బాగా చదవండి మేడం, స్వాధ్యాయం చేయండి. సో గురువులందరూ వాళ్ళు ఎలా సాధన చేశారు, వాళ్ళ జీవితంలో వచ్చిన కష్టాలు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, మరి వాళ్ళు కూడా సాధన చేస్తున్నా కూడా వాళ్ళు కూడా అనుభవించారా ఏంటి, ఆ విషయాలు తెలుస్తుంది. అప్పుడు మనం సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు ఎవరైనా సాధన చేస్తున్నారు మరి ఏంటి అని, ఇప్పుడు ఎంతో మంది మన ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు ఆధ్యాత్మికంగా, మరి వాళ్ళ జీవితం సజ్జన సాంగత్యం చేయడం వల్ల మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. సో అలా మీరు చేసుకుంటూ రోజంతా మీరు డిసైడ్ 24 hours ఉంది మీ ముందు. సో 24 hours మీరు హ్యాపీగా దాంట్లో 12 hours మీ జీవితంలో మీరు చేయాల్సిన పనులు మరి మీరు ఉంటాయి కదా అవి చేసుకోండి. కానీ ఇంకా మిగతా 12 hours 1 hour మీరు బుక్ చదువుకోవడం కానీ, మరి మీరు ధ్యాన సాధన చేసుకోవడం కానీ, మరి మీరు ఒక మాస్టర్స్ తో సత్సంగం చేయడం కానీ, మరి మీరు ఏదైనా సేవ చేయాలనుకున్నప్పుడు సేవకు ఉపయోగించుకోవడం కానీ, ఏదైనా ధ్యానం చెప్పడం కానీ, కొన్ని గంటలు మీరు ఒక మంచి సేవకు ఉపయోగించుకోండి. అప్పుడు మీ జీవితంలో ఒక చాలా వ్యత్యాసం చూస్తారు. అంతకుముందు 24 hours మీరు ఎలా జీవించారో అది ఓకే, కానీ ఇప్పటి నుంచి 24 hours నేను ఎలా ఉండాలి అని డిజైన్ చేసుకోండి, దాన్ని చేసుకుంటూ పోండి. కాబట్టి అప్పుడు మీ జీవిత డిఫరెన్స్ చూడండి ఎలా ఉంటుందా. ఓకే మేడం. ఇది మాస్టర్స్ ఈరోజు సెషన్ అద్భుతంగా. ఈరోజు ధ్యానంతో పాటు మరి ఈరోజు పునర్జన్మకి అలాగే వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి కూడా మేడం ద్వారా అద్భుతంగా తెలుసుకున్నాం. మరి ఎన్నో క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మేడము చక్కగా వాటికి సమాధానాలు మనకు వివరించారు. సో మేడంకి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం.